మీకు తెలుసా, ఒక మనిషి 72 గంటల పాటు ప్రాణం లేకుండా ఉన్నా మళ్లీ కళ్ళు తెరిచి లేచాడు అంటే మీరు నమ్మగలరా? మెడికల్ సైన్స్ ఇది అసాధ్యం అంటుంది. కాని ఈ సంఘటన నిజంగా జరిగింది. ఇది బాబా దేహంపై జరిగిన అద్భుత ప్రయోగం. క్లినికల్ డెత్ మిస్టరీ. బాబా సాధారణ సన్యాసి కాదు. యోగం, ప్రాణాయామం, సమాధి స్థితిలో అత్యున్నత స్థాయికి చేరిన మహానుభావుడు. శరీరం మీద కాకుండా ప్రాణం మీదే ఆధిపత్యం సాధించిన వ్యక్తి. ఒకరోజు బాబా తన శిష్యులను పిలిచి చెప్పారు, నేను నా ప్రాణాలను అనంత వాయువులో కలిపేస్తాను, దేహాన్ని విడిచిపెడతాను. అంత చెప్పి ఆయన లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోయారు. కొద్ది క్షణాల్లోనే శ్వాస ఆగిపోయింది. హృదయ స్పందన లేదు. సమయం గడుస్తోంది. బాబా శరీరం చల్లబడిపోయింది. ఏ కదలికా లేదు, ఏ ఊపిరి లేదు. చూసిన వాళ్లందరూ బాబా చనిపోయారు అని భావించారు. ఇది మృతి చెందడం కాదు, ఇది స్వచ్ఛంద క్లినికల్ డెత్. బాబా ముందే తన శిష్యుడైన మహాల్సాపతికి చెప్పారు, నా శరీరాన్ని 3 రోజులు కాపాడు, నేను తిరిగి వస్తాను. అందుకే శరీరాన్ని సమాధిలో ఉంచలేదు, పూజాగదిలో భద్రపరిచారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 72 గంటలు పూర్తయ్యాయి. ఏ మార్పూ లేదు. శరీరం ఇంకా నిశ్చలంగా ఉంది. సైన్స్ ప్రకారం ఇప్పటికే శరీరం కుళ్ళిపోవాలి. కాని అలా జరగలేదు. సరిగ్గా 72వ గంట అకస్మాత్తుగా బాబా వేళ్లు కదిలాయి, ఛాతి కదిలింది, కళ్లను తెరిచారు. ప్రాణం మళ్లీ దేహంలోకి ప్రవేశించింది. డాక్టర్లు అంటారు, మెదడు 6 నిమిషాలు ఆగితే మనిషి బ్రతకలేడు అని. కాని బాబా 72 గంటలు ఎలా సాధించారు? ఇదే యోగశక్తి, ఇదే ప్రాణ నియంత్రణ, ఇదే భారతీయ ఋషి సంప్రదాయం. శరీరం మనది కాదు, ప్రాణం మన అధీనంలోకి వస్తే మరణమే ఓ సాధన అవుతుంది. ఓం సాయిరాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.